ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితాలో తొలగింపు ప్రక్రియ భారీగానే ఉంది. కాకినాడ జిల్లాలో సుమారు 2 లక్షల ఓట్లు తొలగించారు. కాకినాడలో 50,000 ఓట్లు, కాకినాడ రూరల్లో 44,000 ఓట్లు తొలగించారు. జిల్లాలో సుమారు 32,000 నోటీసులు జారీ చేయగా అందులో పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్ జాబితాలో తండ్రి, తల్లి పేరు, వయసు, ఇతర అభ్యంతరాలు ఉన్న వారి జాబితా 12,000కు పైగానే నోటీసులు ఉండటంతో స్థానికంగా ప్రజలు బెంబేలెత్తే పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో అభ్యంతరాలను సెప్టెంబర్ 28లోగా పరిష్కరించుకోవాలని అక్టోబర్ 3వ తేదీన పూర్తిస్థాయి ఓటర్ జాబితా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. సర్ ప్రక్రియ సైలెంట్ గానే కొనసాగినప్పటికీ చాలా మందికి విద్యుత్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో మొత్తానికి చాలా తప్పులు తడకలు ఉండొచ్చు. అలాగే చాలా మందిని ఈ జాబితా నుండి తొలగించే అవకాశం ఉందని వివిధ రాజకీయ పార్టీలు కానీ, వివిధ ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ గళమెత్తిన వేళ మొత్తానికైతే కనుక ఈ కసరత్తుని అధికారులు కొలిక్కి తీసుకొచ్చారని చెప్పాలి. కాకినాడ జిల్లా పరిధి పరిశీలిస్తే కనుక సాధారణంగా కాకినాడ జిల్లాలో 7 పార్లమెంట్ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వరకు జిల్లాలు విభజించారు కాబట్టి కాకినాడ జిల్లా వచ్చేసరికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తుని, ప్రతిపాడు, జగ్గంపేట, కాకినాడ రూరల్, కాకినాడ, పిఠాపురం. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక కొద్దిగా చిత్రాలు మాత్రం మనకు కనిపిస్తాయి ఖచ్చితంగాను. ఎందుకంటే ఇది పూర్తిగా కంప్యూటరే చేసినప్పటికీ అధికారుల బిఎల్ఓల శ్రమ, అధికారులు చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ లెక్కలు గణాంకాలు పరిశీలిస్తే చాలా గమ్మత్తుగానే ఉంటాయని చెప్పుకోవాలి. కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాలో సుమారు 50,000 ఓట్లు మొత్తానికైతే కనుక తొలగించారు. అలాగే పిఠాపురం చూసుకుంటే కనుక నోటీసులు జారీ చేసిన వారి సంఖ్య చూసుకుంటే చాలా చిత్రంగానే ఉంటుంది. సుమారు 21,000 నోటీసులు. అంటే ఎవరైతే ఓటర్ జాబితాలో వయసు లేదా మ్యాపింగ్ కాకుండా ఉన్నవారు ఎవరెవరు ఉన్నారో అవన్నీ మనం పరిశీలించామంటే కనుక కాకినాడ 7 అసెంబ్లీలో కాడ పిఠాపురంలోనే ఇన్ని రకాలుగా అంటే మనకు ఇలాగ అధికారుల తనిఖీలో బయటపడడం మాత్రం నిజంగా చాలా విశేషంగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నామంటే కాకినాడ జిల్లాలో 26/5/2026 వరకు 16,50,800 ఓట్లు అంటే నమోదు కాగా, దాని తర్వాత ఈ ఎస్ఐఆర్లో చూసిన ప్రకారం 31/7/2026 వరకు 14,55,209 ఓట్లు నమోదు చేశారు. అంటే ఈ డిఫరెన్స్ చూసుకుంటే కనుక 1,95,602 ఓట్లు మాత్రం జిల్లా వ్యాప్తంగా తొలగించారు. అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తొలగించిన ఓట్లు అయితే కనుక 1,95,000 ఉన్నాయి. ఇందులో చూసుకుంటే కనుక ముఖ్యంగా చనిపోయిన వారైతే 66,754 ఓట్లు మృతులుగాను, అలాగే శాశ్వతంగా అంటే అడ్రస్ మారిపోయిన వాళ్ళు కానీ వలస వెళ్ళిన వాళ్ళు అయితే కనుక 73,400, అలాగే డూప్లికేట్ ఓట్లు అంటే ఒక ఊళ్ళో ఒక ఓటు ఉండి మరో చోటకి వెళ్ళిపోయి మరో ఓటు ఉన్న వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్ ని 55,448 ఓటర్లుగా గుర్తించారు. ఈ రకంగా చూసుకుంటే కనుక 1,95,602 ఓట్లు మాత్రం జిల్లా వ్యాప్తంగా తొలగించారు. అలాగే పిఠాపురం చూసుకుంటే కనుక చాలా చిత్రంగానే కనిపిస్తుంది. మనకి లెక్క ప్రకారం అయితే కనుక పిఠాపురంలో గతంలో అంటే 26/5 వరకు అయితే కనుక 2,40,773 ఓట్లు ఉండగా దాన్ని ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చిన తర్వాత 2,20,894 అంటే 31/7/2026 వరకు అయితే కనుక 2,20,894 ఓట్లు. ఈ రకంగా 19,879 ఓట్లు తొలగించారు. ఇందులో చూసుకుంటే మృతులు 9,167, అలాగే షిఫ్టింగ్ 4,443, అలాగే డూప్లికేట్ ఓట్లు 6230 అంటే 6,230. ఈ వెరసి 19,879 ఓట్లు తొలగించారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏముందంటే ఈ వైరుధ్యాలు కానీ అంటే తండ్రి వయసు ఎక్కడైతే మ్యాపింగ్ చేసినప్పుడు తండ్రి పేర్లు సరిగా లేనప్పుడు అంటే అక్షరదోషాలు కానీ లేక పేర్లో షార్ట్ కట్లు వచ్చినప్పుడు వాటికి ఇచ్చే నోటీసులు, అలాగే తండ్రి వయసు బిడ్డ వయసు తేడాలో వ్యత్యాసం. అంటే కొంతమందికి అయితే తండ్రి వయసు 15 సంవత్సరాలు అంటే కొడుకుకి 15 ఏళ్ళు ఉండగానే తండ్రికి బిడ్డ పుట్టినట్టుగా అంటే కేవలం 15 ఏళ్ల తేడా, అలాగే కొంతమందికి అయితే 50 ఏళ్ల తేడా. ఈ రకంగా ఈ కనిపించడంతో సుమారు నోటీసులు జారీ చేసిన వారి సంఖ్య కూడా చాలా గట్టిగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా అయితే కనుక 31,695 నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం చూసుకుంటే కనుక వీళ్ళకి 11/8/2026 లోపల మొత్తానికి ఈ నోటీసులు జారీ చేసిన వారి సంఖ్య చూసుకుంటే కనుక 31,694. ఇందులో మ్యాపింగ్ కానీ కూడా 1,121 ఉండగా ఈ టోటల్గా అంటే వైరుధ్యాలు కానీ వయసు తేడాలు కానీ పేర్లు ఈ 30,574 ఉన్నాయి. ఈ తేడా చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పిఠాపురం పరంగా చూసుకున్నామంటే
12,133 ఎక్కడా లేని విధంగా నోటీసులు జారీ అయినాయి. ఎందుకంటే మిగిలిన చోట్ల తక్కువ అయినప్పటికీ పిఠాపురంలో మాత్రం 12,133 అయినాయి. అందులో 11,752 వాటికి వయసు కానీ పేరు కానీ ఇటువంటి చాలా తేడాలు ఉన్నట్టు చూపెడుతున్నారు. ఎందుకంటే అక్కడ మత్స్యకార గ్రామాలు ఎక్కువ ఉండడం, అందులోనే కొత్తపల్లిలోనే 4,000 చిల్లరు, అలాగే పిఠాపురంలో 4,000 చిల్లరు. ఇలా చూసుకుంటే కనుక 12,000 పైనే ఓట్లకి నోటీసులు జారీ చేసిన ప్రక్రియ గమనిస్తే కనుక మనకి చాలా చాలా దారుణంగానే మనకి ఉందని చెప్పాలి. అంటే అధికారులు ఎంత చిత్తశుద్ధితో కృషి చేసినప్పటికీ ఈ లోపాలు కానీ ఈ తేడాలు కానీ కంప్యూటరైజేషన్లో అంటే డిజిటలైజేషన్ ఎక్కడ చేశారో అందులో బయటపడడంతోనే ఇన్ని భారీగా పడ్డాయని చెప్పాలి. అంటే కాకినాడలో అయితే కనుక 49,400 భారీ స్థాయిలో ఓట్లు తొలగించారు. అలాగే కాకినాడ రూరల్లో అయితే 43,399 ఓట్లు తొలగించారు. ఈ 2 చోట్ల మాత్రమే పెద్ద స్థాయిలో అంటే చనిపోయిన వారు కానీ డూప్లికేట్లు కానీ ఇంత పెద్ద స్థాయిలో చేస్తే మిగిలిన చోట్ల అంటే మిగిలిన 5 నియోజకవర్గాల్లో కూడా 21,000 నుంచి 19,000 మధ్యలో ఓట్లు తొలగించారు. అంటే ఈ రకంగా చూసుకుంటే కనుక అధికారులు ఎంత పెద్ద కసరత్తు చేసినా మొత్తం మీద 2 లక్షల ఓట్లు మాత్రం ఖచ్చితంగా తొలగించారు. నోటీసులు ఇచ్చిన విధానం కూడా మనం పరిశీలిస్తే కనుక చాలా పెద్ద ప్రహసనంగానే సాగింది. వీటికి కూడా అధికారులు ఇచ్చిన ప్రకారం అయితే కనుక ఈ ఆగస్టు 30 వరకు ఈ అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28 వరకు ఎవరైతే ఉన్నారో వారికి పరిష్కార దిశగా కృషి చేస్తారు. ఏంటంటే సపోజ్ పేర్లు ఏదైనా తేడా వచ్చి దానికి సంబంధించి ఆధార్ కార్డుతో పాటు మిగిలిన 11 సర్టిఫికెట్లు అంటే ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్లు, అది బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, చదువుకున్న సర్టిఫికెట్లు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీటి కోసం జారీ చేసిన ఏ సర్టిఫికెట్లు అయినా 11 సర్టిఫికెట్లు ఆధార్తో పాటు జత చేస్తే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అధికారులు చెప్తున్నారు. అక్టోబర్ 3న పూర్తి స్థాయిలో ఓటర్ జాబితా వెలువడుతుంది. దీని ప్రకారం ఎస్ఐఆర్ ఆ రోజుతో పూర్తయ్యే ప్రక్రియ ఉంది. పూర్తి స్థాయిలో ఓటర్ జాబితాలో పేరు నమోదైనప్పుడు ఈ విధంగా నమోదయ్యే ప్రక్రియ పూర్తవుతుంది. వాస్తవంగా చాలా మంది చెప్పే ప్రకారం అయితే కనుక ఏదైతే ఓటర్ ఉన్నారో వారికి ఆధార్ కార్డుతో లింక్ చేస్తే సరిపోయే ప్రక్రియకి, ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం 18 ఏళ్ళు ఎవరికి నిండుతాయో వారందరికీ ఓటు హక్కు వస్తుంది. అయితే ప్రస్తుతం అయితే కనుక ఈ జనాభా గణన జరగలేదు కాబట్టి ఈ రెండింటినీ కలిపి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే ప్రతి జిల్లాకి 2 నుంచి 3 జిల్లాలు అదనంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చేసినట్టుగానే తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే కనుక పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం సమూల మార్పులు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురానీ, కాకినాడ.